నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాహుల్ సభకు అధిక సంఖ్యలో తరలిరండి. రైతులు, మేధావులు, విద్యార్థులు, యువకులకు మర్రిశేషుధర్ రెడ్డి పిలుపు. ఏటీఎంలోకి చోరీకి విఫల యత్నం. అలారం యాక్టివేట్ కావడంతో పరారైన దుండగుడు. సర్వమత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. మసీదులలో ఇఫ్తార్ విందులు. ఉపవాసం విరమింపజేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సర్వమత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని జామ్ మసీదులో ముస్లింలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దత్తు ప్రసాద్, డిటి విజయ్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. وصلى الله تعالى على آخر خلقه ونور عرشه وقاسم رزقه وعلماء ملته وشهداء محبته وأولياء ملته أجمعين برحمتك يا أرحم الراحمين وحق لا إله إلا الله محمد رسول الله. بسم الله ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా వరంగల్ భగత్ సింగ్ నగర్, జ్యోతి బస్ నగర్ కాలనీల వ్యవస్థాపక అధ్యక్షుడు మందా మల్లేష్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కాలనీలో ఎర్ర జెండాలను ఎగరవేశారు. కార్యక్రమంలో జ్యోతి బస్ నగర్ కాలనీ వాసులు బొట్టు కుమారస్వామి, పిప్యాల రాజు, సిలివేరు పార్వతి, మాతంగి పద్మ, భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు ఓటేలు పాపయ్య, కనకం సదానందం, రాజేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు. అప్పుడే ముచ్చట కాదు, ఫస్ట్ అన్నప్పుడు మనమే గుర్తు పెట్టుకోవాలి. ఎవరికి చెప్పాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. కార్మికుల దినోత్సవం మేడే మేడే. మేడే మేడే. కార్మికుల దినోత్సవం, కార్మికుల దినోత్సవం, కార్మికుల దినోత్సవం. భగత్ సింగ్ నగర్ కాలనీలో మేడే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలు ప్రధానంగా పేదలు, గుడిసెవాసులు, కార్మికులు, ఆల్ షాప్ వర్కర్సు, అట్లాగే ఆటో వర్కర్సు మరియు టైలర్ వర్కర్సు, అన్ని రకాల కార్మికులు అందరం కలిసి ఈరోజు మా కాలనీలో ఘనంగా మేడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఇలా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 136వ వేడుకలు నిర్వహిస్తున్నాం మా కాలనీలో. ఇలా మీ అందరికీ తెలుసు, ఇలా ప్రపంచవ్యాప్తంగా 8 దినాల పని దినాల కోసానికి అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు చేసినటువంటి జెండా ఇది మేడే. మరి ఈ మేడేను మేము జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయి. ప్రైవేటు పరంగా
చేయడానికి ప్రభుత్వాలు మరి ఉత్సాహం చూస్తున్నాయి. ఇది రేపు పిల్లల భవిష్యత్తు కోసానికి కానీ మానవుల యొక్క మనుగడకు కానీ దెబ్బతీసే అవకాశం ఉంది. మరి కార్మికులు, కర్షకులు, కూలి పనిచేసే వాళ్లకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వాలు మరి అవేం పట్టించుకోకుండా మరి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగాలను పెంచిపోసే విధంగా దశలో పయనిస్తున్నాయి. అదేవిధంగా మేము ఈ మేడే సందర్భంగా యావత్ కార్మిక లోకానికి పిలుపునిచ్చేది ఏంటంటే, కార్మికులారా ఐక్యం కాండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మరి కార్మికులు ఎంత ఐకమత్యంగా ముందుండి ఉద్యమాలు, పోరాటాలు చేస్తారో వాళ్ళ హక్కులు కూడా. ఈ నెల 6న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న రైతు సంఘర్షణ సభా ప్రాంగణాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్, మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసునని అన్నారు. బహిరంగ సభకు రైతులు, మేధావులు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండ రామ్నగర్లోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి రాహుల్ సభ ఏర్పాట్లపై మరి శశిధర్ రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఈవి శ్రీనివాసరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవలి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మౌటం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా రైతాంగం అంతా కూడా, అంతేకాకుండా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు వారు వచ్చి ఇక్కడ ఇచ్చేటువంటి సందేశం, వరంగల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత, సోనియా గాంధీ గారు 2004 ముందు ఇదే వరంగల్కి వచ్చి వారు బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ సభ జరిగింది, అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనేటువంటి ఆశ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరికీ ఉంది. ఆ రోజు ఆ బ్రహ్మాండమైనటువంటి సమావేశం జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలనేది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి అధికారం చెలాయించడానికి అనేటువంటి విధంగా కాకుండా రాష్ట్ర ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసి నిజంగా అన్ని రంగాల్లో ప్రజలకు న్యాయం జరిగేటువంటి విధంగా 60 సంవత్సరాలుగా కోరుకున్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మిగిలింది ఏమిటి అని ఈరోజు వారు చూసుకునేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో కరోనా లాక్డౌన్ ఉన్నటువంటి సమయంలో నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, 7 సంవత్సరాల పాలనలో మీకు అన్నిటికంటే ఎక్కువగా మార్పు ఏది కనబడింది తెలంగాణలో అంటే ఎక్సైజ్ ఆదాయం అని చెప్పాను. లాక్డౌన్ తొందరగా ఎత్తివేయాలి, మద్యం షాపులు, వైన్ షాపులు తెరవాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆ ఆదాయం వస్తేనే ప్రజలకు ఇవ్వగలిగినటువంటి పెన్షన్లు కానీ ఇతర అన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు తాగండ్రా అని చెప్పి 25,000 కోట్లకు ఆదాయం పెరిగింది ఇంత చిన్న రాష్ట్రంలో అనేటువంటి విషయం ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపడుతుంది. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో షార్ట్ ఫిలింల సందడి నెలకొంది. పఠాన్ నాజీర్ అనే యువకుడు ఇదివరకు సొంతంగా 3 పాటలను రచించగా మరో 2 షార్ట్ ఫిలింలను కూడా చిత్రీకరించాడు. నాజీర్ పఠాన్ చిత్రీకరించిన మరో చిత్రం గాడ్ ఇన్ హ్యూమన్ విభిన్న కథతో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా 2 భాగాలుగా ఉండబోతుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని చాగలమరి ఉప సర్పంచ్ షేక్ సోహెల్ చేతుల మీదుగా మొబైల్లో లాంచ్ చేయించారు. త్వరలో 2వ పార్ట్ రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు.
అది చేస్తే కష్టం, చేయకపోతే నష్టం, బ్రతకడం కష్టం, ఇదే జీవిత సత్యం. చదువు అంటారు, చదువుకుంటే ఉద్యోగాలు ఉండవు, సమాజంలో బ్రతకడం కష్టం. నా దృష్టిలో దేవుడు లేడు. ఎందుకురా? నీకు నడిచింది చాలా ఆనందంగా. నీకేమో చాలా బాగుందేమో, నాకు చాలా ఆయాసంగా ఉంది నాన్న. సరే, నువ్వు చెప్పినట్టే వెళ్ళి పాలు తాగుదాం రారా. ఆయాసంగా ఉంది నాన్న. చిన్నోని రా, నీ పెద్దోని. నాకు వయసు అయిపోయింది, నడవలేకుండా. నీకు వయసు ఉంది, నేను వస్తున్నా. వెళ్ళి రాదామా? పోదాంపా. ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఇక్కడికి నేను తీసుకొని వచ్చాను రా. లేరా, అమ్మా నాన్న లేరా? లేదు లేదు, పో. మా దగ్గర 20 రూపాయలే ఉందిరా. టీ తాగడానికి 20 రూపాయలు తీసుకొచ్చాను. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేపల్లి డివిజన్ దుర్గానగర్ జామియా మసీద్ కుతుబ్షాహి మసీదులలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం ముస్లిం సోదరులకు పళ్ళు తినిపించి ఉపవాసం విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు రఘు యాదవ్, మస్జిద్ అధ్యక్షుడు ఎండి నిసార్, మస్జిద్ జనరల్ సెక్రటరీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అతుల్లా తదితరులు పాల్గొన్నారు. आगे बढ़ा के ला रहा हूँ।
లైట్లు వస్తున్నాయి పైన. చూసుకో ఏం చేస్తుంది. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా చాదర్ఘాట్ సాయిబాబా గుడి వద్ద ఫ్రీడమ్ అగైన్ సంస్థ సాయిబాబా టెంపుల్ ఆధ్వర్యంలో పేదలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముబషిర్ ఖాన్, నరసింహచారి, సోహెల్, కాషాఫ్ తదితరులు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని సాయిబాబా ఆలయ అర్చకులు తెలిపారు. बोलना बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज हम यहाँ पे जमा हुए चादरघाट के पास, जहाँ पर एक ही दीवार शेयर करती है, एक दरगाह भी एक मंदिर भी, अब से नहीं सिंस फॉरएवर। तो ये खूबसूरती है हिंदुस्तान की, ये खूबसूरती है हमारे देश भारत की। और हम यहाँ पर आज इफ्तार का इंतज़ाम करा रहे हैं, ताकि देख सकते हैं आप, मंदिर के भी लोग हैं और दरगाह के भी लोग हैं, साथ में मिलकर आज इफ्तार कर रहे हैं। दैट इज़ द ब्यूटी ऑफ आवर कंट्री इंडिया। एंड द रीज़न बिहाइंड वी आर डूइंग दिस इज़, ये करने की वजह ये है कि पिछले चंद दिनों में कुछ ताकतें, चंद पॉलिटिशियंस, चंद पॉलिटिकल पार्टीज़ देश का माहौल ख़राब करने की कोशिश कर रहे हैं। हम सब देख चुके हैं पिछले दिनों में रामनवमी के और हनुमान जयंती के अवसर पर, these are very holidays, बहुत बड़े दिन है ये हमारे हिंदू भाइयों के लिए, तो हम बेशक इसकी इज्जत करते हैं, लेकिन माहौल ख़राब करने की कोशिश की सारे देश भर में इन दिनों के रोज़। और ये लोग जो कुछ जो हो रहा है इस పద్మశాలి వధూవరుల పరిణయ పరిచయ వేదికను వనస్థలిపురం కర్ణాటిక్ గార్డెన్స్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి గ్రేటర్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు హాజరయ్యారు. కళ్యాణ పరిణయ వేదిక అందరి కృషి వల్లే జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పద్మశాలి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వారిని స్వాగతిస్తున్నాం. ధనవంతు సహాయంగా కాకుండా ఎంతో మందికి సహాయపడుతూ మా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బలైన వర్గాలు ఓటు విషయాన్ని అందజేసిన కాబట్టి వారికి చప్పట్లతో అందరూ వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ ఒక నిదర్శనంగా నిలిచిన ఈ మ్యారేజ్ బ్యూరో ఎంతో అవసరాలను తీరుస్తుంది. కాబట్టి
ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు ఒకప్పుడు అంత రిలేషన్లో నడుస్తుండే, ఇప్పుడు ఆ రిలేషన్ ఇదిపోయింది. జనాభా చాలా అయిపోయింది కాబట్టి తెలుసుకోవడం కష్టంగా ఉన్నందుకు వీళ్ళు మనకు రథసారథులుగా నిలబడి వాళ్ళు ఎంతో మనకు మేలు చేస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా ఏ అమ్మాయినైనా వాళ్ళని అబ్బాయినైనా వాళ్ళని పోయి డైరెక్ట్ తల్లిదండ్రులు అడగలేరు, మీ ఏంది మీరేంది అని స్టేటస్ ఏందో తెలుసుకోలేం. కాబట్టి వీళ్ళు అవన్నీ తెలుసుకొని మనకు తెలియపరిచి వాళ్ళకు మనకు సౌమ్యంగా మన ఏమంటారు రిలేషన్ కలుపుతున్నారు. కాబట్టి వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. రామచంద్రు ఈరోజు మన పరిచయ వేదికకు విచ్చేసిన పెద్దలు కానీ మా రిలేటివ్స్ అయిన వీళ్ళందరూ వచ్చి చాలా ఘనంగా దీన్ని దిగ్విజయం చేసినందుకు చాలా వాళ్ళ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మన సభ్యులు కూడా అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రులు వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇది చాలా గొప్పగా చేసినందుకు కూడా వాళ్ళందరికీ నా తరఫున సహకారం చేస్తున్నాను. ఈ అసోసియేషన్కు అధ్యక్షునిగా నేను ఉండి మా టీం వర్కే ఇదంతా నా ఒక్కని పని కాదు. ఇది వీళ్ళందరూ చాలా ఛాయశక్తులు 3 మంత్స్ నుండి వీళ్ళు చాలా కష్టం చేసి నిద్రాహారాలు లేకుండా చాలా రాష్ట్రాలుగా తిరిగి వీళ్ళంతా గొప్పగా తయారు చేసిన దీని గురించి ఈ క్రెడిట్ మొత్తం మా యూనియన్కు మా అసోసియేషన్ వాళ్ళకి పదాధికారులకే పోతుందని నా భావిస్తున్నాను. ఈరోజు నిజంగా ఇంత పెద్ద ఘనంగా అయితే అనుకోలేదు. మేము కనీసం 100 మంది వచ్చారు ఈరోజు. అసలు మేము 70-80 అనుకున్నాము, కానీ చాలామంది వచ్చారు. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా కూడా చాలా కష్టపడి ఘనంగా చేయాలని ప్రయత్నం చేస్తాం. మళ్ళీసారి మా అసోసియేషన్ తరఫున నేను రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీలో ఏటీఎంలోకి చోరీకి విఫలయత్నం జరిగింది. అర్ధరాత్రి ఏటీఎం మిషన్ను దుండగుడు ఇనుపరాడ్డుతో పగలగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే అలారం యాక్టివేట్ కావడంతో దుండగుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి సోదరుడు ప్రతాప్ రెడ్డి కొడుకు రుష్వంత్ రెడ్డి కలిసి సాయి అనే యువకుడిపై దాడి చేశారు. దీనిపై బాధితుడు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సాయిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన పేర్లు సగం మందికి అర్థం కాలే. అంటే క్లారిటీ నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, క్లారిటీగా చెప్తున్నా. ఆటో డ్రైవరు రోడ్ల మీద తిరిగి తాయి వాడుకున్నాడు మా చైర్మన్ సాబ్ పాండురంగారెడ్డి. ఎందుకంటే ఆయన గతం అందరికీ తెలుసు, అమీన్పూర్లో ఆయన బతుకు అందరికీ తెలుసు. ఈరోజు ఏదో 100 కోట్లు సంపాదించేసరికి నేను 4 పెట్రోల్ బంకులు, బార్లు, 4 వెంచర్లలో 4 ఫ్లాట్లు ఉన్నంత మాత్రాన గొప్పోడు అయిపోడు ఎవడు కూడా. గతం మర్చిపోవద్దు కాబట్టి అదే పేరుతో, అంటే గతం గుర్తుపెట్టుకోవాలనే పేరుతో మాత్రమే నేను ఆటో డ్రైవర్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే నిజాన్ని చెప్పాలంటే కూడా ఆయనకు కూడా గర్వకారం ఆటో డ్రైవర్ అని చెప్పుకోవడం. ఎందుకంటే ఆ స్థాయి నుండి ఈరోజు 100 కోట్లు సంపాదించే స్థాయి దాకా వచ్చింది అనుకుంటే తక్కువ విషయం కాదు. కాబట్టి అందుకే నేను ఆటో డ్రైవర్ అని చెప్పి సంబోధించడం జరుగుతుంది. ఇంకోటి పాలముక్కునేటోడు అని చెప్పేసి మన ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్, మన ఇంకో పేరుతో పిలుస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు, హరీష్ రావు బినామీ అంటారు ఆయనని. గాలి అనిల్ కుమార్ పాల అమ్ముకునేటోడు, అంటే పాల బిజినెస్ దగ్గర నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి నేత దగ్గర దాకా కూడా బినామీగా ఉండు అని చెప్పేసి అనుకోవడం చిన్న విషయం కాదు కదా. అందరికీ బతుకు మీద ఆశ ఉంటుంది, అందరూ అట్లా బతకాలని గొప్పగా అనుకుంటారు. కాబట్టి నేను అట్లా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి వీళ్ళు తీసుకొచ్చిన రావుడి పానకాల రావు ఒక వీడుండు, అంటే నేను
బూతులు తిట్టడం కరెక్ట్ కాదు వీడియోలో కాబట్టి చెప్తున్నా. ఎవడో ఆంధ్రాకేనా వచ్చి ఈడ పెట్టుబడిదారులు మన కేసీఆర్ సాబ్ ఏం చెప్పిందంటే ఆంధ్ర పెట్టుబడిదారులు ఈడ ఏంది నడిచేది అంటే అట్లాంటి కొడుకులను తీసుకొచ్చి ఈడ వీళ్ళు రాజ్యం మేలుకుంటా రౌడీలను పెట్టి ఈరోజు పానకాలరావు అని కూడా ఒక పిచ్చి ముండా కొడుకుని తీసుకొచ్చి ఈడ రాజకీయం నడిపిస్తారు కాబట్టి వానికి లంచాలు తీసుకొని ఈ అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి వానికి అంటున్నా. పానకాలరావు వీళ్ళు ముగ్గురిని సంబంధించి ఇంకొక సస్పెన్స్ వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి పేరు నేను డైరెక్ట్గా మీడియా ముందే చెప్దామని చెప్పేసి ఆగుతున్నా. ఎందుకంటే వాడిని మేము కష్టపడి గెలిపించుకున్నాడు కాబట్టి, మేము అండగా ఉండి చేసినోడు కాబట్టి, మమ్మల్ని మోసం చేసినోడు కాబట్టి ఆ వ్యక్తి పేరు కూడా పెట్టడానికి పెద్ద ఆలోచన లేదు. ఇంకోటి ఆ వ్యక్తి పేరు ఇట్లాంటి చిన్న చిన్న వీడియోలు కాకుండా గట్టిగానే బయటికి తీస్తా. వీళ్ళు నలుగురు కలిసి చేసిన అన్యాయం 2,500 కోట్ల రూపాయలు బయటికి తీస్తా. గవర్నమెంట్కి ఆదాయ రూపంలో అంటే కామన్ మ్యాన్ గవర్నమెంట్కి కూడా ఇవ్వచ్చు అనే ఒక వైఖరితో గవర్నమెంట్ని ఆదుకోవచ్చు అనే ఒక అభిప్రాయంతో తెలియజేస్తున్నాను. కుల మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అంతర్గం మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్, కోఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలోని జామ్ మసీదులో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి సర్పంచ్ బండారి ప్రవీణ్ కుమార్, మసీద్ కమిటీ సభ్యులు తాజుద్దీన్, బాషామియా, హకీం సాబ్ తదితరులు పాల్గొన్నారు. आज के केसीआर की जानिब से किया गया है मौला, उनके कारकुनों को और उनके जितने भी केसीआर से जो है एमएलए वगैरह जितने भी अपराध है मौला, सबके उम्र में जनाजी अता फरमा, सबके जो है घरों में बरकत अता फरमा। जिस तरह से भी उन्होंने इफ्तार करने एहतमाम किया है, बंदोबस्त आज के रोजे को कबूल और मकबूल फरमा, आमीन या रब्बुल आलमीन। ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మసీదుల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే అంతర్గం మండల కేంద్రంలో ఉన్నటువంటి జామా మసీదులో ఈరోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, మండల పార్టీలు, పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. కులమతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను మనం ఖచ్చితంగా కొనియాడాల్సిన పరిస్థితి. మొన్న మనం చూస్తూ ఉంటే మసీదుల్లో పేద ముస్లిం సోదరులకు రంజాన్ ప్యాక్లు అందించడం కానీ, తర్వాత దసరా సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ బట్టల పంపిణీ చేయడం కానీ, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులమతాలకు అతీతంగా అందరినీ ఒకే రకమైన పద్ధతిగా చూస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అన్ని కులమతాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు వారికి అంతర్గం మండల పార్టీ పక్షాన, అంతర్గం మండల ప్రజాప్రతినిధుల పక్షాన, అంతర్గం జామా మసీదు సోదరుల పక్షాన వారికి కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాహుల్ సభకు అధిక సంఖ్యలో తరలిరండి, రైతులు, మేధావులు, విద్యార్థులు, యువకులకు మరి శశిధర్ రెడ్డి పిలుపు. ఏటీఎంలోకి చోరీకి విఫల యత్నం, అలారం యాక్టివేట్ కావడంతో పరారైన దుండగుడు. సర్వమత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్. మసీదులలో ఇఫ్తార్ విందులు, ఉపవాసం విరమింపజేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నమస్కారం.